కోయలగూడెం మండలంలో ఏలూరు ఎంపీ శనివారం పర్యటించారు. ఎర్రంపేట, బైనగూడెం గ్రామాలలో సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో శ్మశాన వాటిక అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఎంపీ పర్యటనలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఎంపీకి వినతి పత్రం అందజేశారు. తమ ప్రాంతానికి ఆయుధ కర్మాగార డిపో కావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ ఖచ్చితంగా మీ ప్రాంతంలో నేవీ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బరియల్ గ్రౌండ్స్ చాలా వరకు బరియల్ గ్రౌండ్స్ అలాగే ఏడు కాన్స్టిట్యున్సీలో 6 కాన్స్టిట్యున్సీలలో బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా ఇవాళ ఫస్ట్ బరియల్ గ్రౌండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాం. సో మనం ఏంటంటే బరియల్ గ్రౌండ్స్ అంటే ఏదో పోయి టెంకాయ కొడితే కూడా పెద్ద పనిలాగా ఫీల్ అవ్వద్దు. ఇవాళ బరియల్ గ్రౌండ్స్ కూడా మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేయడానికి ప్రతి పల్లెకిలో 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇస్తాం. ఆల్మోస్ట్ 54-56 బరియల్ గ్రౌండ్స్ కి డబ్బులు ఇచ్చాం. ఆ బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా ఇవాళ కట్టడం పని స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నుంచి వచ్చే 8-9 నెలల్లో ఈ 54 బరియల్ గ్రౌండ్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేసి బరియల్ గ్రౌండ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఈవెన్ వచ్చే 2 నెలల్లో కూడా ఇంకా బరియల్ గ్రౌండ్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. కూడా ఇంకా కొన్ని విషయాల్లో పోలవరం సంబంధించి పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరం మార్చి-ఏప్రిల్ కల్లా కంపల్సరీ ఓపెన్ చేయబోతున్నాం. మొన్న కూడా ప్రాజెక్ట్ ఇస్తాం, అదే రకంగా ఓపెన్ చేయబోతున్నాం అని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి